Hi, hello, good morning, all of you. Welcome to my channel, Miss Farah Vlogs. సో మార్నింగ్ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. సో ఈరోజు మా చెల్లి వచ్చి చికెన్ సూప్ రెసిపీ చూపిస్తుందండి. ఎలా చేస్తుంది ఏంటి ఫుల్ వీడియో వాచ్ చేయండి. మా సిస్టర్ అయితే క్వాంటిటీ చూపిస్తుందండి మీకు బోలే. సో ఇంత క్వాంటిటీ నేనైతే తీసుకున్నాను. మీకు ఎంత చికెన్ కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని పీసెస్ అవి? ఒక 5 పీసెస్. 5 పీసెస్ అండి ఇవి. సో దాంట్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. సో దీని తర్వాత కొంచెం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం సరిపోతుంది అనమాట. ఓకే, దీనికి ఇలాగా యాడ్ చేసుకోవాలి. ఓకే, వాటర్ అయితే దీంతో పాటు ఒక 4 గ్లాసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో చూపించింది కదండి మా సిస్టర్. మేము అయితే ఆ గ్లాస్ అయితే చూపిస్తున్నాము. ఈ గ్లాస్ అయితే 4 గ్లాసెస్ యాడ్ చేసుకుంటుందండి. విజిల్. సో ఫ్రెండ్స్, ఇందులో ఏమేమి యాడ్ అవుతాయో తను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తుందండి. ఇక్కడ కట్ చేసి పెట్టుకుంది. పోలే. ఫస్ట్ అయితే గార్లిక్ అండి, వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ అనమాట. ఓకే, సో ఇవి కూడా చిన్న పీసెస్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్, ఇవి కూడా చిన్న పీసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ స్వీట్ కార్న్. ఓకే, తర్వాత స్ప్రింగ్ ఆనియన్ అనమాట. సో దీన్ని కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటే మంచిది. సో తర్వాత లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొత్తిమీర అనమాట. సో ఇవన్నీ మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్. మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా. నేనైతే ఇవి యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఏంటో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి మీకు. సో నెక్స్ట్ నేను చెప్పాను కదండి, చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగా బాయిల్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు దీన్ని మనం ష్రెడ్ చేసుకోవాలన్నమాట. సో చికెన్ని మనం ఈ విధంగా ష్రెడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా మరీ సన్నంగా చేసేసుకోవద్దు, చూ చేయడానికి ఉండాలి కదా. సో నవ్వులుతున్నప్పుడు చికెన్ వస్తుంటే టేస్ట్ ఉంటుంది. సో ష్రెడెడ్ చికెన్ని మనం ఇలా పీసెస్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఓకే మేడం. సో ఈ విధంగా అయితే ష్రెడ్ చేసుకోవాలండి. చూసారా? సో నేను ష్రెడ్ చేస్తే చికెన్ ఇంత వచ్చిందనమాట. సో ఇది మీ ఇష్టం, మీరు ఎంత చికెన్ వేసుకోవాలనుకుంటే మీ ఇష్టంగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తాను కాబట్టి. సో ఇదైతే చికెన్ స్టాక్ అండి. ఏంటంటే చికెన్ స్టాక్ మనం ఏదైతే చికెన్ని బాయిల్ చేసుకున్నామో ఆ వాటర్ అనమాట. సో ఇది సూప్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని నేను యూజ్ చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఏంటమ్మా ప్రాసెస్? యాక్చువల్గా అయితే బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నా దగ్గర బటర్ లేదు కాబట్టి సో ఘీ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ అండ్ సో హాఫ్ స్పూన్ సరిపోతుంది. అంతే. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్ కార్న్ యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. జస్ట్ వీటికి ఘీ ఫ్లేవర్ యాడ్ చేయడానికి మాత్రమే నేను దీన్ని వేస్తున్నానండి. చాలా తక్కువ ఘీ యాడ్ చేశాను, ఎందుకంటే ఇందులో ఘీ డామినేట్ చేయకూడదు అనమాట. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి వాటర్. ఇది వచ్చి చూసారు కదా, ఇలా ఈ కప్తో 4 కప్స్ వేసుకోవాలి, అంతేనా? ఎస్, 4 కప్స్. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ కూడా వేసేసాం కదండి. దాని తర్వాత కాసేపు బాయిల్కి అయితే పెట్టేయాలి, అంతేనా? అంతే. నెక్స్ట్ ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ అండి. సో ఇలా బాయిల్ అవుతున్న సో వెజిటేబుల్స్లోకి మనం హాఫ్ స్పూన్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. మీరు టేస్ట్ని బట్టి మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్. ఇవైతే నేను ఇప్పటికిప్పుడే నూరుకున్నానండి. సో మీరు పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అదొక 1/4 టీ స్పూన్.
ఇవి ఈ విధంగా కాసేపు సాల్ట్ పెప్పర్లో వెజిటేబుల్స్ కాసేపు బాయిల్ అవ్వాలండి. మేడం కొత్తిమీర కొంచెం, ఇది కూడా కలుపుకోవాలి, స్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫుల్ నుంచి మళ్ళీ సిమ్లో పెట్టారా? ఇందాక ఫుల్లో పెట్టిందండి, వేసుకుంటున్నప్పుడు మళ్ళీ సిమ్ చేసేసింది, అంతేనా? అంతే. అంటే డీటెయిల్గా చెప్పారు కదా అందుకు. ఓకే ఓకే, సిమ్లో పెట్టడం అది కూడా చెప్తారా? మా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాలి, అది నా బాధ్యత. ఫుల్ చేస్తున్నాను. ఓకే, అందుకే అలా పై పైకి ఉడుకుతుంది. ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వస్తుంది కదండి. ఎస్, దట్ ఈస్ చికెన్. స్ట్రెచ్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో కూడా ఆ ఫ్లేవర్స్ వెళ్ళాలి కాబట్టి. కానీ టేస్ట్ ఉంటుంది గైస్, చెప్తున్నాను. ఆల్రెడీ ఒకసారి చేసింది ప్రిపేర్ చేసింది మాకు, సూపర్ అండి టేస్ట్ అయితే. నెక్స్ట్ ఇదే స్టేజ్లో ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట, ఇవి కూడా వేసేసుకుంటే కొంచెం. దీన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఉల్లికాడలు. ఉల్లికాడలు ఏదో అంటారండి దీన్ని. వీటిని కూడా వేసేసుకోవాలి. సూప్స్లో ఇది వేస్తారు, చాలా హెల్త్కి మంచిది. సో ఇవి కూడా యాడ్ చేసేసుకొని కాసేపు బాయిల్ అవ్వాలి. ఓకే, నేను రెస్టారెంట్లో తిన్నానండి, కానీ అది వాటర్ కింద అసలు పీసెస్ అస్సలు ఉండవన్నమాట. మా సిస్టర్ చేసింది ఇది చాలా బాగుంది టేస్ట్. సో దాని గురించి నేను ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి కూడా చూపించు హౌ టు ప్రిపేర్ అన్నది అని చెప్పాను. మీకు ఆల్రెడీ తెలుసు, మా సిస్టర్ వంటల్లో అయితే సూపర్ అండి. సో తను ప్రిపేర్ చేసింది ఇది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నాను నేను. ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఏమైనా మీకు డౌట్స్ ఇంకా ఉంటే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అండి, చికెన్ స్టాక్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకనంటే ఇందులో ఉన్న ఆ ఫ్లేవర్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతాయి, ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ ఇదన్నమాట. ఇది ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం వాటరేనా? ఆ వాటర్ చికెన్ వేసి ఉడకబెట్టాను. చికెన్ వేసి తను ఉడకబెట్టింది కదండి, ఆ వాటర్ ఇందాక తీసి పక్కన పెట్టేసుకుంది కదా. సో ఆ వాటర్ అయితే యాడ్ చేసిందండి. ఇదే ఫస్ట్ నుంచి యాడ్ చేయొచ్చు కదా మీరు అనొచ్చు, కానీ ఎందుకంటే వెజిటేబుల్స్ బాయిల్ అవ్వాలి అని అంటే కొంచెం నార్మల్ వాటర్లో అయితే తొందరగా కుక్ అవుతాయని చెప్పేసి నేను ఫస్ట్ నార్మల్ వాటర్ యాడ్ చేస్తానండి. సో తర్వాత చికెన్ స్టాక్ అనమాట. సో ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సాక్ష్యం నేనే, చాలా టేస్ట్గా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేయండి గాయస్. నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మీరు. దిస్ ఈజ్ మై ఓన్ రెసిపీ. సో ఇక్కడ కప్పిలా ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? చెప్తుందండి అది కూడా. సో నెక్స్ట్ మనం కార్న్ స్టార్చ్ అయితే అందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి నేను ఒక 3 స్పూన్స్ అయితే తీసుకుంటున్నానండి. 3 అక్కర్లేదు, ఒక 2.5. సో అందులో వాటర్ వేసి ఇలా కలుపుకోవాలండి. సో ఇలాగ స్టార్చ్ అయితే రెడీ అవుతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం అందులో వేయబోతున్నాం. ఇది కూడా మీ ఇష్టం, ఎక్కువ పల్చగా కావాలంటే తక్కువ కార్న్ స్టార్చ్ వేసుకోవచ్చు. కొంచెం మంచిగా కావాలి, సాలిడ్గా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, మన ఇష్టం. వేసేసింది, ఇప్పుడు కలపాలా? బాగా కలపాలి తొందరగా, లేకపోతే ఉండలు కట్టేస్తాను. ఎస్, నీకు తెలిసిపోయింది వంట చూసి చూసి నేర్చేసుకుంటున్నాను, నాకు వచ్చేసింది ఎలా చేయాలో ఇప్పుడు. కానీ నేను అంత చూస్తాను కానండి, మనకు అంత సీన్ ఉండదులేండి వంటల దగ్గర. ఇప్పుడు ఇది ఇలాగా బాయిల్ అవ్వాలి, కొంచెం థిక్నెస్ రావాలన్నమాట సూప్లోకి. స్మెల్ అయితే ఇప్పుడే వచ్చేస్తుంది. మా మమ్మీ అక్కడ నుంచి చెప్పేస్తున్నారండి, చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ అంటున్నారు. దీని తర్వాత నెక్స్ట్ స్టార్ ఐటమ్ ఉంది దీనికి, చెప్తాను దానికి ఏంటో. ఇక్కడ గుడ్లు పెట్టావు. సో ఇదే మన స్టార్ ఐటమ్. సో ఇప్పుడు మనం మన సూప్లో ఇవి యాడ్ చేయబోతున్నాం అనమాట. సో ఎగ్ డ్రాప్ అవుతుంది ఇప్పుడు ఇందులో. ఓకే, అందుక నేను అదే అనుకుంటాను, గుడ్లు పెట్టింది ఏంటి ఇక్కడ. టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడు. నేను మొన్న చూడలేదు కదా నువ్వు హౌ టు ప్రిపేర్ అన్నది, అందుకే ఇప్పుడు నీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకి హోటల్స్ లో చేసిన వాళ్ళు కూడా వేస్తారంటావా?
అంటే అది ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే సో సూప్స్లో డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఇది మాత్రం నేను ఎగ్స్తో చేస్తాను, చికెన్ అండ్ ఎగ్తో. వెరీ హెల్దీ. ఓకే. రెండు గుడ్లు వేసుకుంటామండి. సో వీటిని ఇలాగా బీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇలా బీట్ చేసుకున్నాం. ఎగ్స్ని ఇప్పుడు ఇందులోకి ఇలా ఉడుకుతుండాలండి. ఉడకకపోతే మళ్ళీ ఇవి కుక్ అవ్వదు. సో ఉడుకుతున్న సూప్లో మనం ఇలాగా స్లోగా యాడ్ చేసుకోవాలి. అంటే ఫుల్లో పెట్టుకోవాలి. ఎస్. కాసేపు వాటిని అలా వదిలేసి, ఎక్కువసేపు కూడా కాదు, సో కాసేపు అలా వదిలిన తర్వాత సో ఇప్పుడు దీన్ని ఇలాగా లైట్గా స్టర్ చేసుకోవాలి. చూసారా ఎగ్ ఎలా కనిపిస్తుందో? సో దీన్ని కాసేపు మనం బాయిల్ చేయాలన్నమాట. సో ప్రిపేర్ అయిన తర్వాత ఇలా ఉందండి. ఏమేంటి అసలు సూపర్. ఒకసారి మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేయండి మీరు. ప్రిపేర్ అయిన తర్వాత ఇలా ఉందండి సూప్ అయితే. ఇప్పుడు మమ్మీ అయితే టేస్ట్ చేసి చెప్తారు. మమ్మీ గారు, మీ చిన్న కూతురు గారు ఇప్పుడు చికెన్ సూప్ మొన్న ప్రిపేర్ చేసింది కదా, నువ్వు చాలా బాగుందన్నావు కదా, అది మళ్ళీ ప్రిపేర్ చేసింది. అంటే సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని అలా ప్రిపేర్ చేస్తారు. హెల్దీ కదా అది, నీకు కూడా బాగా నచ్చింది. మా అమ్మగారికి అయితేనండి చాలా ఇష్టమండి. నీకు ఇష్టమే కదా. మేము రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా చికెన్ సూపే ఆర్డర్ చేయమంటారండి, కానీ అక్కడ అంత నచ్చట్లేదు మా మమ్మీకి. సో మా సిస్టర్ గారు అయితే నేర్చుకుని మా మమ్మీ గురించి ప్రిపేర్ చేశారు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు మా మమ్మీ. టేస్ట్ చేయండి అమ్మా. వేడిగా ఉందేమో కొంచెం చూసుకో. మా అమ్మగారికి కెమెరా ఎదురుగుండి వస్తే ఎక్కలేని భయం వచ్చేస్తుంటుందండి. సో అచ్చా హే అంటే తెలుగులో చెప్పండి, ఎలా ఉంది, మీకు నచ్చిందా? బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది. సో చేశాను నేను. మీకు ఇష్టం కదా సూప్. కెమెరా ముందు మా మమ్మీ చూసారండి, వీడియో తీసినప్పుడు ఇలా అయిపోతారు. మామూలు టైంలో అయితే మమ్మల్ని బెదిరించేస్తారు. ఫ్రీగా మాట్లాడు. అదే బాగుందని చెప్పాను కదా, చాలా బాగుంది. నీకు ఏమంటే ఇష్టము? బాదం గీర్, సూప్. ఏ సూప్? అదే చికెన్ సూప్. చికెన్ సూప్ అంటేనండి మా అమ్మగారికి చాలా ఇష్టము. నెక్స్ట్ బాదం గీర్, సోమ్ పాపడి ఏదో అంటారు కదా, బర్ఫీ చాలా ఇష్టం అండి. సో ఇలాంటి కొన్ని ఉంటాయి మా మమ్మీకి టేస్ట్ చేసేయాలి అనిపించి, కానీ మమ్మల్ని అడగరండి ఎప్పుడు. మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం ఆవిడ ఫేస్ ఫీలింగ్ ఏంటని. ఇప్పుడు మార్నింగ్ నుంచి చికెన్ సూప్ చేస్తానని చెప్పిందని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. సో హ్యాపీయేనా? సో థ్యాంక్ యూ. చెప్పు. చాలా బాగా చేస్తుంది. చాలా బాగా చేస్తుంది వంట అంతా. మరియానా చాలా బాగా చేస్తుంది. సరే కానీ చిన్న కూతుర్ని దొరకడం చాలా పొగడేస్తావు. ఇప్పుడు మా ఆడియన్స్కి చెప్పు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. మా మమ్మీ స్టైల్ చూడని చెప్తారు ఇప్పుడు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి. చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.